హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నా కిచెన్లో మొహరం స్పెషల్ అండి. మొహరం పండుగ వస్తుంది కాబట్టి మొహరము స్పెషల్ రోట్ లేదా చోంగాస్లోనే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ వెరైటీ అనమాట. రోట్ రెసిపీని ఈజీగా టేస్టీగా అంతకంటే ముఖ్యంగా మనకు హెల్దీయెస్ట్ వే అండి. డీప్ ఫ్రై లేదు, ఆయిల్ ఎక్కువ అసలు ఆయిల్ లేదు, జీరో ఆయిల్. తర్వాత ఘీ కాస్త లిమిటెడ్ క్వాంటిటీలో మనం ఘీ యూస్ చేస్తాము. తర్వాత బెల్లం యూజ్ చేస్తామండి. ఇంకా చక్కెర కూడా లేదు, నూనె లేదు. ఎంత మంచి రెసిపీ కదా. స్వీట్స్లో మనకు హెల్దీయెస్ట్ వర్జన్ అన్నది చాలా తక్కువ. మీరు కూడా రోట్ రెసిపీని ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు. ఈజీగా ఫాస్ట్గా చేసేసుకుందామా లేట్ చేయకుండా. ముందుగా అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాల్సి వస్తుందండి. ఇక్కడైతే బాదం పప్పులు, మెలన్ సీడ్స్ లేదా కర్బూజా విత్తనాలు అంటారు, కిష్మిష్, జీడిపప్పు, తర్వాత సాయి పప్పు లేదా చిరోంజి పప్పు అంటారు, పిస్తా పప్పు. మీ దగ్గర ఉన్నవి వేసుకోండి. ఇవి సన్నగా తరిగేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. కాజు, తర్వాత బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఇంకా కిష్మిష్ ఏం అవసరం లేదు. అలాగే మెలన్ సీడ్స్లో కూడా ఆల్రెడీ చిన్నగానే ఉంటాయి కాబట్టి అవసరం లేదు. ఇప్పుడైతే నేను 1.5 కప్పు వరకు బెల్లం పొడి అండి, బెల్లం పౌడర్ దంచి పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా సన్నగా తురిమైనా వేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు వేసుకొని 1 కప్పు వాటర్ కరిగించడానికి పెట్టేశాను. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించడానికి మాత్రమే. తర్వాత బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు, ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. 1 కప్పు సూజీ రవ్వ తీసుకొని సన్నటి సెగ పైన మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఘీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సన్నటి సెగ పైనే మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రెగ్యులర్గా మనము యూజ్ చేసే గోధుమ పిండి అండి. రెగ్యులర్ మామూలు చపాతీ చేసుకుంటాం కదా, మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము హెల్దీయెస్ట్ వర్జన్ అనుకున్నాం కాబట్టి మైదా లేకుండా మనము గోధుమ పిండి లేదా వీట్ ఫ్లవర్ 1 కప్పు వేసాను, 1.5 కప్పు వేసానండి. మీకు స్వీట్నెస్ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు బెల్లం అనేది. ఇప్పుడైతే ఇది మెల్టెడ్ ఘీ అనమాట. మెల్టెడ్ ఘీ 1/2 కప్పు వేసుకున్నాను. ఘీ ఎంత వేసుకుంటే అంత మంచిదండి, అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. చక్కగా మంట సిమ్లోనే ఉందన్నమాట ఫ్లేము. చక్కగా మనము మంచి కమ్మటి వాసన వచ్చే వరకు స్లో ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట. ఏమాత్రము ఫ్లేమ్ పెంచినా కూడా లేకపోతే మిక్స్ చేయకుండా అడుగంటేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిక్సింగ్ అనేది కంపల్సరీ అండి. బాగా మంచి సువాసన వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాను నేను. తర్వాత మనము మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది ఆల్రెడీ మనము కరిగించుకున్న జాగరీ వాటర్ లేదా బెల్లం నీళ్ళు ఏమైనా మనము ఫిల్టర్ చేసుకుంటే అందులో మన ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయని నేను అలా చేశాను. మంచి ఆర్గానిక్ బెల్లం ఉంటే మీరు ఊరికే ఇట్లా కరిగించైనా వేసుకోవచ్చు. చూడండి, ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఇవి నువ్వులండి, తెల్ల నువ్వులు వేశాను. తర్వాత ఎండు కొబ్బరి తురుమండి, ఇవి కూడా 3-4 టేబుల్ స్పూన్స్. మెజర్మెంట్స్ అంటూ కరెక్ట్గా ఏం లేదు, మీకు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నువ్వుల్లోనే కొబ్బరి, నువ్వులు, తర్వాత గసగసాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 స్పూన్స్ కానీ అలా వేసుకున్నాను. ఇవన్నీ నేను చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదండి రవ్వ, సూజీ రవ్వ ప్లస్ గోధుమ పిండి, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ మనము ఈ జాగరి వాటర్లోనే వేసుకొని కాస్త వేడి తగ్గిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడిగా ఉంటే మాత్రం చేతులు పెట్టద్దండి, కాలిపోతాయి. ఇప్పుడు మనము బెల్లము తీసుకుంటున్నాం కాబట్టి ఇది షుగర్ కంటే ఇది చాలా మంచి మనకు హెల్దీయెస్ట్ స్వీట్నెస్కి మనము ఆల్టర్నేటివ్గా షుగర్కు యూజ్ చేస్తాం కాబట్టి బెల్లం చాలా మంచిది. ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి బెల్లము యూజ్ చేసుకోవచ్చు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లోనే మనము బెల్లం మంచిదని మరీ ఎక్కువ మితిమీరి తీసుకున్నా కూడా ప్రమాదమే అనమాట. తర్వాత కాస్త చిక్కటి పాలండి, ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలి. చూడండి, మీగడ కూడా ఉంది, మంచి కమ్మదనం వచ్చేసింది. ఇందులో వాటర్ అనేది మనము యూజ్ చేయకూడదు, బెల్లం వాటరు. తర్వాత ఘీ యూజ్ చేసాము, అలాగే పాలు యూజ్ చేసాము, చిక్కటి పాలు. వీటితోనే మనకు మంచి డో ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా పిండి ముద్ద రెడీ చేసేసుకున్నాను. మనం ఎప్పుడు సూజీ రవ్వ కానీ గోధుమ పిండితో ఏమైనా చేసుకున్నప్పుడు కాసేపు నానబెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి మినిమము. అప్పుడు మనకు సెట్ అవుతుందన్నమాట.
సూజీ రవ్వ ఎలా అంటే ఎక్కువ వాటర్ పీల్చే స్వభావం ఉంటుంది కాబట్టి కొంచెం కాస్త గట్టిగా అయిపోతుంది. మళ్ళీ చూసుకొని పాలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి నాకు 1 కప్ పాలలో ఇవి మిగిలాయన్నమాట. తర్వాత మీకు ఇందులో 2 వర్షన్స్ చూపిస్తాను. ఒకటి బేక్ అంటే అవెన్ అవసరం లేకుండానే ఒక పాతది ఏమన్నా ఇనుప బాండి ఉంటే అది పెట్టేసి స్టాండ్ పెట్టేశాను. నార్మల్గా మనకు రైస్ కుక్కర్ పైన ఇవి మనము బాటంలో మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా, అనవసరంగా ఉన్న ఒక ప్లేట్ పెట్టేసుకొని దీనిపైన కూడా మనము ఈ రోట్స్ మనము ప్లేస్ చేసుకోవచ్చు. 2 వర్జన్స్ చూపిస్తానండి. ఒకటైతే పెన్నం పైన, ఒకటి అలా. మీరు 2 కూడా ట్రై చేయండి. ఏది బాగుంటే అది మీరు ట్రై చేసుకోవచ్చు మీరు కావాల్సుకున్నప్పుడు. చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది, బాగా గట్టి పడిపోయింది. కావాలంటే కాస్త మిల్క్ వేసుకొని మీరు కాసేపు బాగా చక్కగా నీట్ చేసిన తర్వాత మళ్ళీ మనము రోల్ చేసుకుందాము. లేదు బాగానే ఉంది, టైట్గా మరీ టైట్గా లేదు అనుకుంటే కేవలము అలానే వితౌట్ మిల్క్ అలాగనే ప్రెస్ చేసేసుకోవచ్చు, రోల్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వేసిన డ్రై ఫ్రూట్స్, గసగసాలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్లో కూడా మనకు చాలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. జింక్ ఉంటుంది, మాగ్నీషియము, ఫాస్ఫరస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, తర్వాత పొటాషియము, కాపరు లాంటి ఎన్నో మనకు మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. తర్వాత B1, B9 వచ్చేస్తుందండి. B6, బి ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. వైటమిన్ ఈ కూడా ఇందులో మనకు ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి వైటమిన్ ఇది మనకు డ్రై ఫ్రూట్స్ టేస్ట్ ఇవ్వడమే కాదు, మంచి అట్రాక్షన్ కూడా ఇస్తుంది. అలాగే మనకు హెల్త్ వైజ్గా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. గసగసాల్లో మనకు మూడ్ స్వింగ్స్ కానీ నిద్రలేమి సమస్యలు బాధపడుతున్నప్పుడు గసగసాలు కాస్త నమిలేస్తాయి. లేకపోతే గ్లాస్ ఆఫ్ గోరువెచ్చటి వాటర్లో గసగసాల పౌడర్ని మిక్స్ చేసుకొని తాగినా కూడా చాలా ఉపశమనము, మంచి రిలీఫ్ ఇస్తుంది. మనకు స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ కూడా అందులో ఉంటాయంటారు. నిద్ర కూడా బాగా పడుతుందండి. కాస్త మందంగా మనము ఇవన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఒక మూత అండి, ఒక బాక్స్ నేను మూత లిడ్ తీసుకున్నాను. చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఉన్న పిండి ఎంత పక్కన వచ్చేసింది అవి తీసుకొని మళ్ళీ మనము రోల్ చేసుకోవడంలో యూజ్ చేసేసుకోవచ్చు. ఈవెన్గా చూడడానికి బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి కట్ చేసుకున్నాను. లేకుంటే మీరు బాగా కరెక్ట్గా రోల్ చేసుకున్నారు అంటే నార్మల్గా ఫాస్ట్గా రోల్ చేసేసుకొని కాల్ చేసుకోవచ్చు. చూడండి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కానీ గసగసాలు లేకపోతే ఇవి నువ్వులు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇది గట్టి పడిపోయింది కాబట్టి నాకు ఈ పిండి ముద్ద నేను కాస్త పాలు వేసుకొని మళ్ళీ ఇట్లా నీడ్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకుంటున్నాను. ఎంత కావాలంటే అంత తీసుకొని ఆ బౌల్లోనే మళ్ళీ మనం మూత పెట్టేస్తే ఎండిపోకుండా మనకు డ్రై కాకుండా బాగా వచ్చేస్తాయి అన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఘీ అప్లై చేసుకొని అటు ఇటు టర్న్ చేసుకోవచ్చు. ఘీ ఎంత అన్నది మీ ఇష్టం అండి. మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా నేనైతే మీడియంగా వేస్తున్నాను. నార్మల్గా మనము చపాతీలు కాల్చుకుంటాం కదా ఘీతో, అలా కాల్చేసుకుందాము. పెనం పైన ఫాస్ట్గా అయిపోతుంది. మనం కడాయిలో మళ్ళీ రోల్ చేసి నేను ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేశానండి. ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైన మనకు కడాయిలో కూడా మనకు వేడవుతూ ఉంటుంది. అంటే మనకు ప్రీ హీటెడ్ అవెన్ మాదిరిగా పనిచేస్తుంది అన్నమాట. చక్కగా అలా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా మనము ఘీ వేసుకొని కాల్చేసుకుంటే ఎంతో రుచికరంగా, ఎంతో గుమగుమలాడే హెల్దీయెస్ట్ వెర్షన్లో మనకు స్వీట్ రోట్ రెసిపీ రెడీ అయిపోతుందండి. చూడండి 2 వైపులా కూడా చక్కగా కాల్చేసుకుంటున్నాము. అది కాలే లోపల మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా నేను రోల్ చేసేసుకుంటాను. గోల్డెన్ కలర్ మరీ నల్లగా చేసుకుంటే బాగుండదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకొని ఘీ అప్లై చేసుకొని, నూనె మాత్రం వాడకూడదండి. ఆయిల్ యూజ్ చేస్తే అసలు బాగోవు, మంచి రుచికరంగా కమ్మగా ఉండవు కాబట్టి ఘీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ట్రిప్లో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనము కడాయిలో పెట్టడానికి కాస్త అది మనకు కెపాసిటీ చిన్నగా ఉంది కాబట్టి ఆ కడాయిది కాస్త చిన్న మూత తీసుకున్నానండి నేను. ఆ లిడ్ తీసుకొని కట్ చేసేసుకొని దాంట్లో కడాయిలో ప్లేస్ చేసేస్తాను. చూడండి అనవసరంగా ఎక్స్ట్రాగా ఉన్న పిండి తీసేసి మళ్ళీ మనము కలిపేసుకుందాము. చూడండి ఈ సైజు కాస్త చిన్నగా ఉంది కాబట్టి మనకు ఆ కడాయిలో సెట్ అయిపోతుంది. మీరు మీ సైజు మీకు ఇష్టమైన సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇంకా పెద్దగా చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా కావాలి అన్నప్పుడు కాస్త పెద్దగా చేసుకోవచ్చు. క్యూట్గా కావాలి అనుకున్నప్పుడు ఈ మాత్రంగా చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇది ప్రీ హీటెడ్ కడాయి అండి. ఫ్లేమ్ ఆన్లో ఉందన్నమాట, మీడియం హీట్లో ఉంది. ఇది కూడా పైన ఘీ అప్లై చేసేసి మూత పెట్టేసి నేను మళ్ళీ మధ్యలో 5 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకుంటుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు 10 మినిట్స్ లోపల రెడీ అయిపోతాయి.
ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ ఇంకో ట్రిప్ నేను వేస్తున్నాను. బ్యాచెస్గా ఎన్ని కావాలంటే అన్ని పెనం పైన వేసుకొని మీడియం టు లో హీట్లో పెట్టేసుకొని ఘీ అప్లై చేసుకొని చక్కగా కాల్చేసుకోవాలండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి కాబట్టి కాస్త ఘీ అప్లై చేసేసుకొని మనకు ఇవి ఫ్రెష్గా 2 డేస్ వరకు కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ 2 డేస్ తర్వాత బాగోవండి. ఎందుకంటే మనము మిల్క్ యాడ్ చేసాము. మరీ ఎక్కువ స్వీట్ కూడా ఇది ఏం లేదు, నార్మల్గా మీడియంగా ఉంది కాబట్టి ఇలా తీసేసుకోవాలండి. 2 డేస్ లోపల కన్జ్యూమ్ చేసేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడెడ్ ఉన్నాయి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కూడా మళ్ళీ మనకు అప్లోడ్ చేయబోతున్నాను నేను. మీరు తప్పకుండా ఈజీ కుకింగ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.